హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. నేను మీ జ్యోతి కృష్ణ. ఈరోజు నేను కొండాపూర్లో ఉన్న వర్చువల్ వైల్డ్ సఫారీకి వచ్చాను. మేము అరౌండ్ 4 PM అలా వచ్చాము. మనకి ఎంట్రన్స్ దగ్గర ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్ పర్సన్ వచ్చేసి 60 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటుంది. అలా టికెట్ స్కాన్ చేసి లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగానే ఒక పెద్ద లేక్ కనిపిస్తుంది. ఇదైతే మంచి లేక్ వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. అదే అలా రైట్ సైడ్ మనం లోపలికి వెళ్ళగానే మనకి పార్క్ యొక్క మ్యాప్ కనిపిస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఇండికేషన్స్ అన్నీ ఉంటాయి. ఇలా మనకి ఎదురుగా ఒక గ్రీన్ పాత్ కూడా ఉంటుంది. చాలా బాగా అనిపించింది. సో అలా మనం ముందుకు వెళ్తే కిడ్స్ లైబ్రరీ ఉంటుంది. అక్కడైతే కిడ్స్కి పెయింటింగ్స్ అండ్ వైల్డ్ యానిమల్స్ తోటి ఫొటోస్ దిగేలాగా ఉంటుంది. అండ్ యానిమల్స్ని ఇక్కడ స్క్రీన్ పైన ప్లే చేస్తారు. సో దట్ ఇది కిడ్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి వచ్చేసరికి ఇది ఒక కిడ్స్ యాక్టివిటీ ఏరియా అని చెప్పుకోవచ్చు. సో లోపలికి అలా వెళ్తే ఇదైతే ఒక పార్క్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి ఈ పార్క్ అయితే చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంది. ఎక్కడ చూసిన గ్రీనరీ లాగా నేచర్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఒక మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో అలా ముందుకు వెళ్తే ఇదే మెయిన్ స్పాట్ అండి. చలో వెళ్ళిపోదాము. ఇక్కడైతే మనకి చాలా వర్చువల్ ఎక్స్పీరియన్స్ జోన్స్ ఉన్నాయండి. ఇందులో కిడ్స్కి యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి శాండ్ యాక్టివిటీ. లోపల ఏ వర్చువల్ గేమ్స్ ఆడాలి అన్నా మనకి కార్డ్ అనేది లోడ్ చేసుకోవాలి. సో నేనైతే నా కార్డ్ తీసేసుకున్నాను. దాని పక్కనే మనకి వర్చువల్ కయాకింగ్ జోన్ ఉందండి. ఇక్కడ మనము వర్చువల్గా వాటర్లో మనము కయాకింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదైతే చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత మనకి వర్చువల్ సఫారీ అని ఉంటుంది, వైల్డ్ లైఫ్ సఫారీ. దానికి మనం బస్లో వెళ్ళాలి. సో నేనైతే బస్లో వెళ్ళాను. అది ఒక 10 minutes ఉంటుందండి మొత్తం కలిపి. చాలా బాగా నచ్చింది. అంటే మనం గేట్ లోపల వరకు తీసుకెళ్తారు. బట్ మన ఎక్స్పీరియన్స్ అయితే ఓన్లీ వర్చువల్ యానిమల్సే ఉంటాయి. మనకైతే ఒరిజినల్ యానిమల్స్ ఏమీ ఉండవు. మనకి VR ఇస్తారు బస్సులో కూర్చోగానే. సో ఇలా మనము ఒక స్టోరీ చెప్పుకుంటూ యానిమల్స్ని మనకి ప్లే చేస్తారు. అవైతే చాలా బాగా అనిపించింది. కిడ్స్కి అయితే బాగా నచ్చుతుందండి. ఇక్కడ లోపల మనకి వర్చువల్గా రియల్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి ఇలా మనల్ని రియల్గా బస్లో తీసుకెళ్తారు. సో దట్ మనకి అప్స్ అండ్ డౌన్స్ ఆ మూమెంట్స్ అనేటివి తెలుస్తుంది. ఇది అయితే 10 minutes వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి డిఫరెంట్ VR ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్ అని, జంగల్ 90 సినిమా ఒకటి ఉంది. ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ జోన్ ఉన్నాయి. మనమైతే వర్చువల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడైతే మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఎక్స్పీరియన్స్ జోన్లోకి వెళ్ళాను. ఇక్కడైతే చాలా డిఫరెంట్ ఎక్వేరియం, ఓషన్, ఇంకా డిఫరెంట్ గేమ్స్, ఫారెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ మనకి కనిపిస్తాయి. చాలా బాగా అనిపించింది. అండ్ మనకి తెలంగాణ ట్రైబల్ పీపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఇది వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. 360 degrees యాంగిల్స్లో తిరిగి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇది 90 మూవీ అండి. ఇది మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఇది 6 minutes మూవీ. చాలా బాగుంటుంది. వర్చువల్గా మనము ఎలా వెళ్తున్నాం అప్స్ అండ్ డౌన్స్ చాలా బాగుంది. నిజంగా ఒక రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్కి తీసుకెళ్లారు. ఈ పార్క్లో వచ్చేసరికి ఫుడ్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ అయితే ఎక్కడా లేవండి. ప్రతి యాక్టివిటీకి మినిమం 100 రూపీస్ కార్డ్ లోడ్ చేసుకోవాలి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.